వెల్కమ్ టు G3 మీడియా. సామీర్పేటలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మోంతా తుఫాన్ వల్ల జరిగిన విపరీత నష్టాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 35% అధిక వర్షపాతం కారణంగా పత్తి, మక్క, వరి, మిర్చి పంటలు ధ్వంసమై రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురై ప్రజలు వేదనలో ఉన్నారు. భీమదేవరపల్లి ప్రాంతంలో రికార్డు వర్షపాతం హానిని సూచిస్తున్నట్లు అన్నారు. ఈటెల మాట్లాడుతూ వెంటనే పంట, ఇళ్ల నష్టాన్ని ఎంచుకొని ఎమర్జెన్సీ పరిహారాలు హెక్టార్కు 25,000 వరకు పరిహారం జాగ్రత్తగా పరిశీలించాలని, మత్స్యకారులకు ప్రత్యేక సహాయం అందించాలని అధికారులను కోరారు. ఆంధ్ర ప్రజానీకానికి ఎంత విషాదం మిగిల్చిందో తెలంగాణ ప్రజానీకాలను కూడా అంతనే విషాదం మిగిల్చింది. గతంలో కురిసిన వర్షాలకు పంటలు మాత్రమే కాకుండా ఈవెన్ హైవేస్తో సహా, నేషనల్ హైవేస్తో సహా రోడ్లు, బ్రిడ్జ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకపోవడమే కాకుండా వేల కిలోమీటర్ల రోడ్లు మూరడు లోతు గుంతలు పడి ఇవాళ ఎక్కడికక్కడ ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మళ్ళీ ఈ తుఫాను వల్ల రైతులకు పంటలు ఇంటికొచ్చేదే దీపావళి పండుగ తర్వాత. ఒకవైపు కోత కోసిన వరి పంట, కోత కోసిన మొక్కజొన్న పంట రోడ్ల మీద మొత్తం మొలకలు వచ్చినాయి. తడిసి దగ్గరికి చేర్చి కుప్పలు పోసుకొని తారపాలని కప్పితే ఆ వేడికి మొత్తం బూజు పట్టిపోయినాయి, ఎక్కడాకుండా పోయినాయి. కొట్టుకపోయిన పంట కొంత భాగం, తడిసి మొలకలు వచ్చిన పంట కొంత భాగం, కుప్ప చేసుకొని తారిపాలు కప్పుకుంటే మొత్తం ఫంగస్ వచ్చిన పంట కొంత. ఇక పత్తి అయితే చెప్పనవి కాదు, మొత్తం చెట్ల మీదనే తడిసి ముద్దయి మొత్తం పచ్చగా మారిపోయింది. అది రాలిపోయింది, పచ్చగా మారిపోయింది, అక్కడా కూడా పోయింది. పంట నెల రోజులకో 2 నెలలకో వేసిన 2 నెలలకో 2 నెలలకు పోతే తక్కువ నష్టం ఉంటుంది. కానీ పూర్తి పెట్టుబడి పెట్టి నోటికాడికి వచ్చిన పంట, ఇలా మార్కెట్కి పోవాల్సిన పంట మొత్తం నీళ్ల పాలైపోయింది. ఆంధ్ర ప్రాంతంలో అక్కడి ముఖ్యమంత్రి, అక్కడి యంత్రాంగం అంతా రైతులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, రైతుల పంట పొలాలను విడిచేసి ఓదార్స్తూ ఉంటే, ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా దుర్దాడి చేసి ఇలా చిన్న యాజమాన్యాల మీద నువ్వు ఉక్కుపాదం పెడతా అంటే, ఇవాళ నీ చేతిలో అధికారం ఉందని చెప్పి వాళ్ళ మీద ఉక్కుపాదం పెడుతుండొచ్చు, వాళ్ళని ఇబ్బంది పెడుతుండొచ్చు. కానీ ఇవన్నీ కూడా తెలంగాణ సమాజంలో కాలేజీల యాజమాన్యాలు లేవు. వాళ్ళ కాలేజీలో చదివినటువంటి లక్షల మంది విద్యార్థుల, వాళ్ళ తల్లిదండ్రుల, వాళ్ళ చుట్టాలకు సంబంధించిన అంశమైన విషయం మర్చిపోతున్నారు. ఇవాళ చీకొడుతున్నారు ప్రజలంతా కూడా. మీరు తక్షణమే ఇట్లాంటి దాడులు, ఇట్లాంటి బెదిరింపులకు పక్కకు పెట్టి సానుకూలంగా స్పందించి వాటి బిల్లులు పే చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకొక ఏరియా ఉంది, చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇలా గ్రామ పంచాయతీలలో పనిచేసినటువంటి వార్డు మెంబర్లు కొంత పనిచేసిండ్రు, 50,000 లక్షల రూపాయలు. ఉప సర్పంచ్లు పనిచేసిండ్రు, సర్పంచ్లు పనిచేసిండ్రు, ఎంపీటీసీలు పనిచేసిండ్రు, జడ్పీటీసీలు పనిచేసిండ్రు. చిన్న చిన్న కాంట్రాక్టులు కమ్యూనిటీ హాల్ల కోసమో, సిమెంట్ రోడ్ల కోసమో, డ్రైన్ల కోసమో పనిచేస్తే ఇవాళ ఎప్పుడో చెప్పిండ్రు మొత్తం పోయిన దసరా, ఈ దసరా కాకుండా పోయిన దసరాకు మొత్తం బిల్లులన్నీ కూడా పే చేస్తామని చెప్పిండ్రు. మళ్ళీ అడగంగా మొన్న దసరాకు పే చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి కూడా పే చేయట్లేదు. వాళ్ళు 10%, 12% లంచం ఇచ్చుకునే స్థాయి లేక, వాళ్ళకు సోర్స్ దొరకక, ఆ చిన్నవాళ్ళు సచివాలయంలో అడుగు పెట్టలేక, నీ మంత్రిని కలవలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు అనేక మంది అప్పుల పాలై ఇలా సూసైడ్ చేసుకునే సందర్భం, సూసైడ్ అటెంప్ట్ చేసుకునే సందర్భం చూస్తూ ఉన్నాం. ఇంత భయంకరమైన, ఇంత దరిద్ర పరిస్థితిని ఎప్పుడు ఫేస్ చేయలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ వాళ్ళ మంత్రుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు, వాళ్ళ మధ్య కొట్లాటలు, వాళ్ళ మధ్య పంపకాలు, వాళ్ళ మధ్య దందాలు సరిపోతున్నాయి తప్ప ఇవాళ ప్రజలు పట్టించుకునే పాపాన పోలేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీ ఇంటర్నల్ ఫైటు, ఈ దరిద్రపు ఎన్నికలు ఇవన్నీ పక్కకు పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మీద దృష్టి పెట్టి వీటిని పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే వాళ్ళు మేము తిరుగుబాటు చేయకపోవచ్చు, మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం కర్ర కాల్చి వాత పెడతాం.
గతంలో కేసీఆర్ కూడా గిట్లే అనుకున్నాడు, నన్ను ఏం చేస్తారు, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ కథ ఎంత అని చెప్పి ప్రతి ఒక్కరిని సప్లై చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా కేసీఆర్ని ఎట్లా బొందబెట్టిలో మనం చూసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అధికారం శాశ్వతం కాదు. కాబట్టి అధికారం ఇచ్చింది ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి, అక్రమ దందాలు చేయడానికి, దోసుకోవడం కోసం, లేకపోతే దాడులు చేయించడం కోసం కాదు. కాబట్టి తక్షణమే భూమి మీదకి వచ్చి గతంలో ఏం జరిగిందో అర్థం చేసుకొని ఇవన్నిటిని అడ్రస్ చేయాలని, ఇవన్నిటిని పరిశీలించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.